అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు అనకాపల్లి జిల్లా పోలీసులు. పరవాడ మండలం లంకెలపాలెం దగ్గర కార్లో తరలిస్తుండగా పట్టుకున్నారు పరవాడ పోలీసులు. ₹1 కోటి పైగా విలువ చేసే 213 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ షేక్ అల్మస్ ఖాన్ తో పాటు 5 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి దాదాపు ₹1,00,000 నగదు, ఒక షిఫ్ట్ డిజైర్ కార్, బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల్లో A1 తమిళనాడు రామనాథపురానికి చెందిన షేక్ అజ్మల్ గా గుర్తించారు. అతడు అంతర్జాతీయ ముఠాతో కలిసి గంజాయి, డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 2022లో శ్రీలంకలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడి 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై వచ్చాడు. అక్కడి నుంచి సముద్ర మార్గాన ఇండియాకొచ్చి గంజాయి దందా చేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం A1 షేక్ అజ్మల్ ఖాన్ కుటుంబం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నివాసం ఉంటోంది. అజ్మల్ ఖాన్ అన్నదమ్ములు కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ప్రస్తుతం ఒకరు బెంగళూరు, మరొకరు చెన్నై జైల్లో ఉన్నట్లు సమాచారం.